డిలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో వాడివేడిగా చర్చలు సాగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు లోక్సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. అమిత్ షా ప్రసంగం తర్వాత బిల్లుపై ఓటింగ్ నిర్వహించనున్నారు. బీజేపీ సభ్యులకు ఇప్పటికే విప్ జారీ చేసింది హైకమాండ్. ఎంపీలు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్న సభ్యుల్ని కూడా ఢిల్లీకి రప్పించింది పార్టీ అధిష్టానం. కాసేపట్లో ప్రధాని మోదీ కూడా పార్లమెంటు చేరుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మరికాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. 6 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి ఈ చర్చ పైన ఆయన సభలో ప్రకటిస్తారు. ఆ తర్వాత ఓటింగ్ ప్రారంభమవుతుంది. అయితే 850 సీట్లకు పెంచుతూ కేంద్రం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని ఖచ్చితంగా ఓడించి తీరుతామనేదే ఇప్పటికే రాహుల్ గాంధీ సభలో ప్రకటించడం జరిగింది. అయితే ఇది విరుద్ధంగా, అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాస్ అయినప్పటికీ బిల్లు పేరుతోటి ఇటు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం మోదీ ప్రభుత్వం చేస్తుందనేది కూడా ఆయన సభలో మాట్లాడడం జరిగింది. మరి ఆ 543 స్థానాలకి ఈ 33% రిజర్వేషన్ ని అమలు చేసే విధంగా తాము ఎప్పుడైనా మద్దతిస్తామంటూ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ చర్చ సందర్భంగా 850కి సంబంధించిన అంశము 50% నియోజకవర్గాలలో సీట్ల పెంపు పైన ఇది ఒక రాజకీయ కుట్రగా ఎన్డీఏ పక్ష నేతలంతా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. మరి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు దీనిపైన ఓటింగ్ అనుకున్నప్పటికీ ఇంకా ఆలస్యం అవుతుంది. ఇటు సభ్యులు ఎవరైతే ఎన్డీఏకి సంబంధించిన బలం పూర్తిగా లేకపోవడంతో కొంత సభ్యుల సంఖ్యాబలాన్ని పెంచుకునే దిశగా ప్రస్తుతం అయితే చర్చలు కొనసాగుతున్నాయి. ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని ఇద్దరే దీనికి సంబంధించి కొంత ఈ యొక్క ఎంపీలతోటి కావచ్చు ఇతర అంశాలపైన కూడా వాళ్ళ ఇద్దరు కూడా కొంత చర్చించుకుంటున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇటు స్పీకర్ కార్యాలయంలో కూడా కొంత ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. 4 గంటలకు ఓటింగ్ జరగాల్సి ఉండగా రాహుల్ గాంధీ ప్రసంగం అనంతరం ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించాల్సి ఉండే, కానీ రాహుల్ గాంధీ ప్రసంగం తర్వాత నిషికాంత్ దూబే మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇతర సభ్యులకు ఛాన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ఇంకా ఈ యొక్క చర్చకు సంబంధించిన ఒక కొలిక్కి రాలేదు. సీట్ల సంఖ్యాబలానికి సంబంధించి విపక్ష పార్టీల్లో కేవలం ఇండియా కూటమి కాదు ఇతర నేతలకు సంబంధించిన అంశం పైన కూడా క్లారిటీ లేకపోవడంతో ఈ యొక్క ఓటింగ్ పైన ఇంకా కొంత ఆలస్యం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. 6 గంటలకు ఇటు అమిత్ షా సభలో మాట్లాడిన తర్వాత దానిపైన ఓటింగ్ కు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే పాత పద్ధతిలోనే, అంటే 543 స్థానాలకే ఈ యొక్క మహిళా రిజర్వేషన్ ని అమలు చేస్తే మేము కూడా దానికి సహకరిస్తామంటూ కూడా ఇప్పటికే విపక్ష పార్టీలంతా కూడా సభలో చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం ముందు ఈ 850 సీట్లకు ఈ మహిళా రిజర్వేషన్ అమలు చేయాలన్నా లేదంటే 543 స్థానాలకే ఈ యొక్క మహిళా రిజర్వేషన్ ని అమలు చేయాలన్న దానిపైన ఇంకా ఒక క్లారిటీ రావట్లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 4 గంటలకు జరగాల్సిన ఓటింగ్ మరి కాస్త ఆలస్యమై 6:30-7 తర్వాత ఓటింగ్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటు ఈ రోజు లోక్సభలో బిల్ పాస్ అయితేనే రేపు చర్చ రాజ్యసభలో జరుగుతుంది. మరి రాజ్యసభలో బిల్లు పెట్టిన తర్వాత అక్కడ కూడా దాదాపు 10 గంటల పాటు చర్చ జరగాల్సి ఉంది. మరి సభను పొడిగించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ 2 రోజుల్లో, అంటే నిన్న ఈ రోజు లోక్సభలో చర్చ పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పటికీ ఈ ఓటింగ్ విధానము బిల్లు వీగిపోయే అవకాశాలున్న నేపథ్యంలో ఇంకా చర్చ ఆలస్యం అవుతుంది. అమిత్ షా దీనిపైన మాట్లాడాలి, ఓటింగ్ కూడా జరగాలి. కాబట్టి మరి ఇటు లోక్సభను కూడా మరో రోజు ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరి ఏం జరగబోతుందన్న దానిపైన ఇటు ఎవరికి కూడా ఒక క్లారిటీ లేకపోవడము, ఇటు బీజేపీ వ్యూహం ఏమయ్యి ఉంటుంది, పూర్తి స్థాయి మెజారిటీ లేకపోయినప్పటికీ ఈ బిల్లులో తాము ఖచ్చితంగా పాస్ అయి తీరుతామనేది కూడా ఎన్డీఏ పక్ష నేతలు చెప్తున్నప్పటికీ దాంట్లో సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయన్న దానిపైన కూడా కొంత దేశవ్యాప్తంగా అయితే చర్చ జరుగుతుంది. ఇది కేవలం పొలిటికల్ గా మాత్రమే బీజేపీ తీసుకువచ్చింది. ఇందులో మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కావచ్చు మహిళలపైన ప్రేమ ఏమాత్రం లేదు. ఉన్న సీట్లలోనే మహిళలకు సీట్ల సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కావాలనే నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి దేశ రాజకీయ పరిస్థితులను కూడా పూర్తిగా మార్చే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందనేది కూడా
కాంగ్రెస్ పార్టీ ఇండియన్ అలయన్స్ సభ్యులైతే చెప్తూ ఉన్నారు. ఒకవైపు 850 సీట్ల పెంపు వల్ల ఏ రాష్ట్రానికి నష్టం లేదని ఎన్డీఏ చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయి మెజారిటీ లేకపోవడంతో 543 స్థానాలకే మహిళా రిజర్వేషన్ ని అమలు చేసే పరిస్థితి తప్పని పరిస్థితి ప్రస్తుతం ఎన్డీఏ ముందైతే కనపడుతుంది. ఇప్పటికే 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిన సందర్భంలోనే 2029 ఎన్నికల్లో ఈ యొక్క మహిళా రిజర్వేషన్లని అమలు చేసి తీరుతామంటూ అప్పట్లో చట్టం చేయడం జరిగింది. దానికి సంబంధించిన సవరణను ఈరోజు ప్రస్తుతం ఓటింగ్ ద్వారా ఆ సవరణ ఉండే అవకాశాలు ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో 6 గంటలకు అమిత్ షా ఏం మాట్లాడబోతున్నారు, సభ్యుల సంఖ్య బలం తక్కువ ఉన్నప్పటికీ మరి ఎన్డీఏ దీన్ని ఏ విధంగా ఈ బిల్లును పాస్ చేయించుకుంటుందన్న దానిపైన ఇంకా రాజకీయ వర్గాల్లో కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 850 స్థానాలు పెరిగితే ఇప్పుడున్న సభ్యులు ఎవరు కూడా అంటే రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, నియోజకవర్గాల పునర్విభజనలో తమ సీటుకు ఎటువంటి డోకా ఉండదు కాబట్టి మహిళా రిజర్వేషన్ అంశము ఇతర అంశాలపైన కూడా ఇటు ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యులు ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి ఉండదు. కానీ 543లో 33% రిజర్వేషన్ ఇస్తే అనేక మంది సీట్లు ఖాళీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే కొన్ని కీలక స్థానాల్లో ఆయా రాష్ట్రాల్లో ఆ స్థానాలను కూడా మహిళలకు రిజర్వ్డ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న దానిపైన ప్రస్తుతం ఇటు ఎన్డీఏ కొంత తర్జన భర్జన చేస్తున్నట్టు కనపడుతుంది. ఒకవైపు ఇటు 850 సీట్లు పెంచితే మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో ఎటువంటి తలనొప్పులు ఉండవు అనేది ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క 850 సీట్లు 50% నిష్పత్తితోటి ఈ సీట్ల పెంపకానికి ముందుకు రావడం జరిగింది. కానీ విపక్షాలంతా కూడా మహిళా రిజర్వేషన్ అమలు చేయండి, ఈ నూతన ఏదైతే జనగణన 2026 జనగణన తర్వాత వచ్చే ఈ యొక్క ఖచ్చితమైన లెక్కల తర్వాతనే నియోజకవర్గాల పునర్విభజన చేయాలి అనేది ఇటు ఇండియన్ అలయన్స్ తో పాటు ఇతర నేతలంతా కూడా కోరుతూ ఉన్నారు. సో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే ఈ బిల్లుకు సంబంధించి సభలో పెట్టడం జరిగింది. నిన్నటి నుంచి చర్చ జరుగుతుంది. మరి 4 గంటలకు దీనిపైన ఓటింగ్ జరగాల్సి ఉండే మరి ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఓటింగ్ ఎక్కడ కూడా ఇంకా ఆలస్యం అవుతూ ఉండడము, ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా ఇంకా తమకు కావలసిన 57 స్థానాలకు సంబంధించిన ఎంపీలను ఒప్పించే ప్రయత్నం చేయడము, లేదా సభ్యులు ఓటింగ్ లో పాల్గొనకుండా కొంతమందిని ఇటు ఇండియా అలయన్స్ కి సంబంధించి కావచ్చు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఓటింగ్ కు గైహాజరైతే అప్పుడు వీళ్లకు కొంత సంఖ్యాబలం పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దీనిపైన ఇంకా పూర్తిగా కసరత్తు చేస్తున్నట్టుగైతే మనకు అర్థమవుతుంది. పార్లమెంట్ లో ఖచ్చితంగా దీన్ని అమలు చేసి తీరుతామంటూ ఎన్డీఏ చెప్తున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సుమా, గోపి ఇంకా అమిత్ షా మాట్లాడలేదు, 6ంటికి మాట్లాడతారు, డిలే అవుతుందంటే ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ ని చూస్తే ఈ రోజే మహిళా రిజర్వేషన్ పై ఓటింగ్ జరిగే అవకాశం ఉందా, లేదంటే రేపు ఏదైనా పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో నిన్న ఏదైతే సభలో చర్చ సందర్భంగా రాత్రి 1 గంట వరకు కూడా ఈ యొక్క సభలో చర్చ జరగడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఈ ఈక్వేషన్స్ అంతా కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెడుతూ ఈ విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీల మద్దతు కూడగడుతూనే ఈ బిల్లును ముందుకు తీసుకురావాలన్న వ్యూహంతో ఎన్డీఏ ప్రస్తుతం ఆ దిశగా పనిచేస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు లేట్ అయినా అంటే కొంత ఆలస్యం అయినప్పటికీ ఈ బిల్లు పైన ఓటింగ్ జరుపుతారనేదే కొంత వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మొదట ఈ బిల్లుతో పాటు ఇంకో బిల్లును సభలో ప్రవేశపెడతారు. 543 స్థానాలకే మహిళా రిజర్వేషన్ ని అమలు చేసే విధంగా మరో బిల్లు తీసుకొస్తారనేది కూడా మధ్యాహ్నం వరకు వార్తలు వినిపించాయి. కానీ ఈ బిల్లు పాస్ అయినా ఫెయిల్ అయినా ఈ బిల్లునే కంటిన్యూ చేయాలనేది కూడా ఎన్డీఏ కొంత వ్యూహంగా ముందుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి ఇప్పటికే ఈ యొక్క స్థానాలకు సంబంధించి ఏదైతే 850 స్థానాలను పెంచడం వల్ల మహిళా రిజర్వేషన్ అమలవుతుంది కాబట్టి ఆ దిశగా నియోజకవర్గాల పునర్విభజన జరుపుతామనేది కూడా ఎన్డీఏ చెప్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న స్థానాలకే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటూ కూడా విపక్షాలు పట్టుబడుతుండటంతో దీంట్లో కొంత వ్యూహంగా ఇటు ఈ యొక్క అమిత్ షా స్పీచ్ ఆలస్యం అవుతుంది. 6 గంటలకు అమిత్ షా ఈ సభలో మాట్లాడతారు. ఆ తర్వాత అంటే దాదాపు ఆయన ఒక 40 నిమిషాలు అరగంట నుంచి 40 నిమిషాలు ఆయన మాట్లాడిన తర్వాత ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ ప్రక్రియ కూడా డిజిటల్ రూపంలో చేస్తారు కాబట్టి మరి దానికి సంబంధించి కూడా ఈ ప్రక్రియ అంతా పూర్తి అవ్వడానికి దాదాపు 8-9 అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ గోపి.